Audio Jungle. Audio Jungle. హలో అందరికీ వెల్కమ్ టు కనులకు విందు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఒక్క నిమిషం ఆగండి. ఈ వీడియో చూసే ముందు ఖచ్చితంగా మీరు ఒక ప్లేట్‌తో చాక్లెట్స్ మీ పక్కన పెట్టుకునే కూర్చోండి. వీడియో అయిపోయాక తప్పకుండా మీకు చాక్లెట్ తినాలని అనిపిస్తుంది. లింట్, హోమ్ ఆఫ్ చాక్లెట్. ఈ చాక్లెట్స్ యొక్క సామ్రాజ్యానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ చూస్తున్నారా? ఎవరో చాక్లెట్ సిరప్ కలిపిన గరిట పైన అలా వేలాడిస్తే ఆ సిల్కీ చాక్లెట్ కిందకి అలా జారుతున్నట్టు అనిపిస్తుంది కదా! ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ టూర్‌కొచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడైతే ఫోటో దిగే వెళ్తారు. మేము కూడా అలాగే ఒక 4, 5 ఫోటోలు దిగాము. తర్వాత లోపల ఇన్ఫర్మేషన్ అంతా వినడానికి కింద హెడ్సెట్స్ ఇచ్చారు. అవి కలెక్ట్ చేసుకొని లోపలికైతే వచ్చేసాము. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా కోకో బీన్స్ గార్డెన్ లాగా అరేంజ్ చేశారు. ఇక్కడైతే నిజంగా కోకో బీన్స్ తోటలో ఉన్నామా అన్నట్టే అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, కోకోవా కల్టివేషన్, దాని గురించి ఇన్ఫర్మేషన్ రాశారు. ఇక్కడ మనకి కోకో బీన్స్ ఎలా కల్టివేట్ చేస్తారు దగ్గర నుంచి చాక్లెట్ ఎలా తయారవుతుంది వరకు ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ప్రొవైడ్ చేసి ఉంది. ఇలా అరేంజ్ చేయడం వల్ల నిజంగా మాకైతే కోకో బీన్స్ తోటలోకి వెళ్ళినట్టే అనిపించింది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా వింటూ అలా చూసుకుంటూ ముందుకు నడుస్తున్నారు. అయితే ఈ అమర్చిన తోటలో కొన్ని స్క్రీన్స్ కూడా అమర్చబడి ఉన్నాయి. ఇక్కడ మనకి ఒక బ్యాట్ లాంటి సింబల్ కనిపిస్తుంది కదా! ఆ సింబల్స్ ఇక్కడ ఎక్కడంటే అక్కడే ఉన్నాయి. మన చేతిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఫోన్ని ఆ సింబల్‌కి తాకిస్తే ఆ పర్టిక్యులర్ చోటులో మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుంది. ఇక్కడ చూసారు కదా! ఒక్కొక్క స్క్రీన్‌కి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ బ్యాట్ ఉంది. అలాగే ఒక్కొక్క స్క్రీన్‌కి నంబరేసి కూడా ఉంది. ఆ నంబర్‌ని బట్టి లైన్‌గా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటమే. ఇక అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళాము. ఇక్కడైతే చాక్లెట్ తయారు చేయడానికి కావలసిన వస్తువులన్నీ ఏమేమి ఉపయోగిస్తారో అవన్నీ ఇక్కడ పెట్టి ఉన్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న టేబుల్ పైన చాక్లెట్ బీన్స్ ఫ్యాక్టరీకొచ్చిన తర్వాత ఎలా ప్రాసెస్ చేస్తారో, వాటికి వాడే మెషిన్స్ ఏంటో అవన్నీ ఇక్కడ అమర్చబడి ఉన్నాయి. కప్స్, సాసర్స్, స్పూన్స్, నైఫ్స్‌తో సహా చిన్నది లేదు, పెద్దది లేదు. ఏ వస్తువైతే ఇక్కడ చాక్లెట్ తయారీకి ఉపయోగపడుతుందో ఆ వస్తువులన్నీ ఇక్కడ అమర్చబడి ఉన్నాయి. ఈ టేబుల్ చూడడం అయిపోతే ఈ చుట్టూ ఉన్న స్క్రీన్స్ వైపు ఒకసారి చూసేద్దాం రండి. ఇక్కడ కూడా మనకి ఆ బ్యాట్ సింబల్స్ అయితే ప్రతి చోట అరేంజ్ చేసి ఉన్నాయి. ఏ వస్తువు దేనికి ఉపయోగపడుతుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ రాయబడి ఉంది. చూసారా? చిన్న చిన్న వస్తువులు కూడా భలే అమర్చారు. ఇక ముందుకెళ్దాం పదండి పదండి. హౌ డిడ్ స్విట్జర్లాండ్ బికమ్ ద హోమ్ ఆఫ్ చాక్లెట్ అని రాసింది చూడండి ఇక్కడ. సరే అయితే ఇక ఆలస్యం ఎందుకు? స్విట్జర్లాండ్ చాక్లెట్స్‌కి హోమ్ ఎలా అయిందో చూసేద్దాం పదండి. ఈ చోటంతా ప్రత్యేకంగా స్విస్‌లో ఏమేం వాడతారు చాక్లెట్ తయారు చేయటానికి అంటే మిల్క్, షుగరు ఇలాంటివన్నీ ఎంత క్వాలిటీ వాడతారు, ఇంకా ఎలాంటి ప్రాసెస్‌తో చాక్లెట్‌ని తయారు చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ అంతా ఈ రూమ్‌లో ఉంది. కోకో బీన్స్‌ని ఇంపోర్ట్ చేసుకోవటము, ఇంకా చాక్లెట్‌లో వాడే మిల్క్‌కి కౌస్‌ని గ్రేజింగ్ చేయటము, ఇదంతా స్విస్‌లో మొత్తం చాక్లెట్ తయారీకి కావాల్సిన పద్ధతులన్నీ ఎలా చేస్తారో అనే ఇన్ఫర్మేషన్ అంతా ఈ రూమ్‌లో అమర్చబడి ఉంది. దీని తర్వాత కొంచెం అలా ముందుకెళ్ళేసరికి అబ్బా! చాక్లెట్‌లో వాడే అన్ని పదార్థాలు ఈ గాజు సీసాల్లో నింపబడి ఉన్నాయి. రంగురంగుల సీసాలు కళకళలాడిపోతున్నాయి. అలా అవి చూసుకుంటూ ముందుకెళ్తే సడన్‌గా చీకటైపోయింది. ఏంటా అని చూస్తే
ఈ రూమ్‌లో లైట్‌లన్నీ ఆపేసి మొత్తం గ్లోబ్స్‌తో అరేంజ్ చేశారు. అర్త్ మీద ఏ ఏ ప్రాంతాల్లో కోకో బీన్స్ పండుతాయి, ఏ ఏ ప్రాంతాల్లో చాక్లెట్స్ తయారు చేస్తారు, ఏ ఏ ప్రాంతాల్లో చాక్లెట్స్ ఎక్స్‌పోర్ట్ చేసుకుంటారు, ఏ ఏ ప్రాంతాల్లో చాక్లెట్స్ ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా హైలైట్ చేశారు. పక్కన ఇన్ఫర్మేషన్ కూడా రాసుంచారు. డౌట్ ఉంటే మనం చదువుకోవచ్చు. ఇక్కడ ఈ మ్యాప్‌లో కూడా చూసారా? చాక్లెట్స్ ఫేమస్ అయిన ప్లేసులనన్నీ హైలైట్ చేశారు. ఏ ఏ ప్లేస్‌లో ఏ ఏ చాక్లెట్ ఫేమస్సో కూడా హైలైట్ చేసుంచారు. చూడ్డానికి భలే అనిపించింది. ఇలా అన్ని ప్లేసుల్ని మ్యాప్స్‌తోని, గ్లోబ్స్‌తోని భలే హైలైట్ చేశారు. బాగా కనబడటానికి రూమంతా లైట్లు ఆఫ్ చేసేశారు. ఇప్పుడొచ్చామండి మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్లేస్‌కి. ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ అన్‌లిమిటెడ్ చాక్లెట్స్ తినొచ్చిక్కడ. క్యాప్షన్ బావుంది కదా! నిజమేనండి. ఇక్కడ మనకు నచ్చినంత చాక్లెట్ తినొచ్చు. మా పిల్లలైతే ఈ ఛాన్స్ కోసమే చాక్లెట్ ఫ్యాక్టరీ ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి ఎదురు చూస్తున్నారు. ఇంక వాళ్ళని ఆపడం అయితే చాలా కష్టమే. ఈ గదిలో ఒక 3 పాట్స్ లాగా అరేంజ్ చేశారు. ఒక్కొక్క చాక్లెట్ పాట్‌ని ఒక్కొక్క టేబుల్ మీద పెట్టారు. అయితే ఆ చాక్లెట్ తినడానికి మనకిక్కడ స్పూన్స్, టిష్యూస్ కూడా అరేంజ్ చేశారు. ఒక్కొక్క పాట్‌కి ట్యాప్స్ కూడా అరేంజ్ చేశారు. ఆ ట్యాప్‌ని అలా ప్రెస్ చేస్తే మనకి దానిలో ఉన్న చాక్లెట్ మన స్పూన్‌లో పడుతుంది. తర్వాత మనం చక్కగా చాక్లెట్‌ని ఎంజాయ్ చేయొచ్చు. మా పిల్లలు ఇక్కడి నుంచి కదలమన్నారు. సరే ఛాన్స్ దొరికింది కదా అని మేము అక్కడే ఉండిపోయాము. ఒక్కొక్క చాక్లెట్ పాట్ దగ్గరికి ఎళ్లి ఒక్కొక్క స్పూన్ టేస్ట్ చేశాము. అప్పుడే తయారు చేసిన చాక్లెట్ అనుకుంటా. చాలా బావుంది. ఈసారి మళ్ళీ రెండోసారి మాకు ఏ చాక్లెట్ అయితే బాగా నచ్చిందో ఆ చాక్లెట్‌ని మళ్ళీ తీసుకొని తిన్నాము. ఇలా నచ్చిన చాక్లెట్‌ని నచ్చినన్ని సార్లు తిన్నాము. మా పిల్లలనైతే ఆపలేక చచ్చిపోయాము. ఇక్కడికి తీసుకురావడం వరకే మీ బాధ్యత. తర్వాత మా ఇష్టం అనే రేంజ్‌లో తిన్నారు. ఈ రూమ్‌లో మనకు కనిపిస్తున్న 3 పాట్స్ వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ అండ్ మిల్క్ చాక్లెట్ 3 కూడా చాలా బావున్నాయి. హమ్మయ్య! తినడం అయిపోయిందని పిల్లల్ని తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ అదేదో పట్టుకుంటే పట్టు చీర టైప్‌లాగా ఆ గాజు సీసాలు కింద చేయి పెడితే చేతిలో చాక్లెట్ ముక్క పడేది. అలా ఎన్ని సార్లు పెడితే అన్ని సార్లు పడుతుంది. మా పిల్లలో 4 సార్లు, మేమో 4 సార్లు అలా చేయి పెట్టి చాక్లెట్స్ తీసుకుంటూనే ఉన్నాము. ఇలా ఊరికనే చేయి పెడుతుంటే చేతిలో చాక్లెట్స్ పడితే ఎవరు కదులుతారు చెప్పండి ఇక్కడి నుంచి? ఎవ్వరూ ముందుకు కదలలేదు. అక్కడే ఒక అరగంట నిల్చుండిపోయాము. మా చిన్నోడైతే పాపం వాడి చేతులు పట్టకపోయినా కష్టపడి పట్టుకొని పాపం ముందుకు నడిచాడు. ఇక్కడ కూడా మనకి రకరకాల చాక్లెట్ బార్స్ పడుతున్నాయి. ఇంతకుముందు లిక్విడ్ ఫామ్‌లో తిన్నాము. ఇక్కడ చాక్లెట్ బార్స్ ఫామ్‌లో తిన్నాము. ఈ 2 ఫామ్స్‌లో కూడా చాక్లెట్స్ చాలా బాగా టేస్టీగానే అనిపించాయి. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు నడిచాక వచ్చాయండి చాక్లెట్సే చాక్లెట్స్. రకరకాల కలర్స్‌తో, రకరకాల ఫ్లేవర్స్‌తో ఇలా చాక్లెట్స్ అమర్చబడి ఉన్నాయి. ఇలా ఈ డిఫరెంట్ చాక్లెట్స్ అన్నీ ఇలా డిస్‌ప్లేలో పెట్టారు. మనకు నచ్చినన్ని చాక్లెట్స్, నచ్చిన ఫ్లేవర్స్, నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు. మా పిల్లలైతే 2 గుప్పెట్లు సరిపోయినంతగా పట్టుకొని తీసుకెళ్ళిపోయారు. మాకే మొహమాటం వేసి బాగోదేమో అని ఒక్కొక్కటి తీసుకున్నాము. ఏం మొహమాటం లేదండి. చక్కగా మనకి ఎన్ని కావాలంటే అన్నీ హాయిగా పట్టుకెళ్ళొచ్చు. ఎవ్వరు ఏమీ అనుకోరు. అందరూ పట్టుకెళ్తారు. ఈ చాక్లెట్స్‌లో నాకైతే పింక్ కలర్ ర్యాప్ అండ్ బ్లూ కలర్ ర్యాప్ ఉన్న చాక్లెట్స్ అయితే నాకు చాలా నచ్చాయి టేస్ట్. మిగతావి కూడా టేస్టీగానే ఉంటాయిలెండి. కాకపోతే నాకు పర్సనల్‌గా నచ్చినవి చెప్పాను. అలా ఈ చాక్లెట్స్‌నన్నీ కళ్ళు ఆర్పకుండా చూసుకుంటూ ఇంకొంచెం ముందుకు నడిచాము. అయితే
ఇప్పుడు చాక్లెట్స్ షో సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఈ చాక్లెట్స్ తయారు చేయటానికి మెషిన్స్ ఎక్కడ పెడుతున్నారు? ఎక్కడ తయారు చేస్తున్నారు? అదంతా చూడటానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. అదంతా బయట నుంచే చూడాలండి మనం. లోపలికేం వెళ్ళనివ్వరు. అలా రూమ్స్‌లో బయట నుంచి చూసుకుంటూ వెళ్ళాలి. ఇదంతా చూస్తున్నారా? ఇదంతా చాక్లెట్ మ్యూజియమేనండి. ఇందాక మనం స్టార్టింగ్‌లో గరిటె నుండి చాక్లెట్ జారడం చూసాం గదా! అదే ఆ మధ్యలో ఉన్నది. ఇప్పుడు అలా ఆ చాక్లెట్ ప్రాసెసింగ్ గురించి తెలుసుకుంటూ, ముందుకు నడుచుకుంటూ వెళ్దాం పదండి. మా పిల్లలైతే లోపల నుంచి తెచ్చుకున్న చాక్లెట్స్ అలా తినుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మనం చూడబోయేదంతా ల్యాబ్ అండి. ఇప్పుడు మనం చూడబోయేది చాక్లెట్ ల్యాబ్ అండి. ఈమె చూసారా? ఎప్పటికప్పుడే క్లీన్ చేసేస్తూ ఉన్నారు. ఎక్కడ చెత్త అయితే పడనివ్వరు. స్టార్టింగ్ షెల్ ఫార్మింగ్. చాక్లెట్‌లో ఉండే షెల్ అంతా ఈ ల్యాబ్‌లోనే తయారు చేస్తారు. ఆ షెల్ ఫార్మేషన్ తర్వాత ఫిల్లింగ్ స్టేషన్. ఫిల్లింగ్ స్టేషన్ అంటే ఆ షెల్‌లో మనకి చాక్లెట్ ఫిల్ చేస్తారు. అదంతా ఈ ల్యాబ్‌లోనే ఫిల్ చేస్తారు. చాక్లెట్‌లో ఒక్కొక్కసారి చాక్లెట్ క్రీమ్ ఫిల్ చేస్తారు. ఒక్కొక్కసారి నట్స్ ఫిల్ చేస్తారు. అలా డిఫరెంట్ డిఫరెంట్‌వి ఫిల్ చేస్తారు. ఇప్పుడు కూలింగ్. చాక్లెట్ షెల్ ఫార్మేషన్ అండ్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత కూలింగ్ చేయాలి కదా! ఆ కూలింగ్ కోసం ఈ ల్యాబ్ అనమాట. కూలింగ్ అయిన తర్వాత ఇది నెక్స్ట్ ప్రాసెస్ బాటమింగ్ స్టేషన్ అంట. బాటమింగ్ స్టేషన్ అంటే నాకు కూడా కొంచెం ఐడియా లేదు. దీని తర్వాత మొత్తం ఆ ప్రాసెస్‌లన్నీ అయినాక కూలింగ్, డీమోల్డింగ్ అండ్ లాస్ట్‌లో వ్రాపింగ్. అలా మనకి చాక్లేట్ అంతా ఒక్కొక్క ప్రాసెస్ నుంచి ఒక్కొక్క ప్రాసెస్ ట్రాన్స్ఫర్ అయితూ ఈ ల్యాబ్‌లో తయారవ్వబడుతుందనమాట. ఇలా ఒక్కొక్క ప్రాసెస్‌ని అలా చూసుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాము. పిల్లలు కూడా ఏదో తెగ ఇంట్రెస్ట్‌గా చదివేస్తూ ఉన్నారు. చాక్లెట్స్ గురించి కదా! ఆ మాత్రం ఇంట్రెస్ట్ ఉంటుందిలెండి. అదే ఎగ్జామ్స్‌కి చదవండిరా అంటే అస్సలు బుక్ తీయరు. ఇలాంటి వాటికి మాత్రం చదవడానికి ముందుంటారు. ఇక్కడ లాస్ట్‌లో చూసారా? ఎంజాయ్‌మెంట్ అంటే ఎంజాయ్ యువర్ చాక్లేట్ అనమాట. చక్కగా ప్రాసెస్ అంతా అయిపోయాక చాక్లేట్ ఎంజాయ్ చేయండి అని రాశారు. ఇక్కడ చూస్తున్నారా? ఇదేదో గేమ్ భలే అనిపించింది. ఇక్కడ కొన్ని బాల్స్ పెట్టారు. ఆ బాల్స్‌లో ఒక బాల్ తీసి మనం అక్కడ వేస్తే ఆ బాల్ అలా వెళ్ళి ఈ స్క్రీన్‌లో ఉన్న ఆయన చేతిలో పడుతుంది. ఆ బాల్‌ని ఆయన తీసి ఆ బాల్‌లో ఏ చాక్లెట్ ఉంది అనేది మనకి సర్ప్రైజ్ రివీల్ చేస్తారు. ఆ గేమ్ ఆడడం కోసమైతే ఇక్కడ జనాలు క్యూ కట్టేశారు. మేము కూడా చాలా సేపు నించున్నాం కానీ, ఇక పిల్లలతో ఓపిక లేక ఇంక ముందుకు వెళ్ళాము. అలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఈమె నించొని మళ్ళీ చాక్లెట్స్ పంచుతుంది. ఆమిచ్చిన చాక్లెట్స్ తీసుకొని ఆమెకి థ్యాంక్ యూ చెప్పి అలా ఎగ్జిట్ దగ్గరికి నడుచుకొనొచ్చాము. అయితే ఇప్పుడు చెప్పండి నిజంగా అన్‌లిమిటెడ్ చాక్లెట్సే కదా! ఇప్పుడు నమ్మారా? ఇక్కడ మనం అన్‌లిమిటెడ్ చాక్లెట్ తినొచ్చని? ఎగ్జిట్ అంటే ఇంకా ఎగ్జిట్ అయిపోలేదండి. చాక్లెట్ మ్యూజియం అంతా చూసాక చాక్లెట్స్ కొనుక్కొని వెళ్ళకపోతే ఎలా మరి? అందుకని మ్యూజియం చూడటం అయిపోయాక ఖచ్చితంగా చాక్లెట్ షాప్‌కి వెళ్ళాల్సిందే. లింట్ షాప్ కిందుంది పదండి వెళ్దాం. ఇన్ని చాక్లెట్స్ తిన్నాక చాక్లెట్స్ మళ్ళీ ఎవరు కొనుక్కుంటారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా దూరం దూరం నుంచి వచ్చిన వాళ్ళందరూ కొనుక్కునే వెళ్తారు కదండీ! అందుకనే ఈ షాప్ కిందే ఉంటుంది. పదండి ఒక్కసారి అలా షాపుని చూసుకొని మనమైతే బయటికెళ్ళిపోదాం. ఇక్కడైతే రకరకాల చాక్లెట్లున్నాయి. మనకి నచ్చిన సైజు, నచ్చిన షేప్స్‌లో ఉన్నాయి చాక్లెట్స్ అన్నీ కూడా. అయితే మనం ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి టికెట్స్ మనం ఆన్‌లైన్‌లో అయినా తీసుకోవచ్చు. లేదా ఇక్కడికి వచ్చైనా సరే తీసుకోవచ్చు. స్విట్జర్లాండ్ చాక్లెట్స్‌కి
వరల్డ్ ఫేమస్ అండి. మంచి క్వాలిటీతో ఇక్కడ చాక్లెట్స్ తయారు చేయబడతాయి. స్విట్జర్లాండ్ వరల్డ్ వైడ్ చాక్లెట్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. ఈ కంట్రీలో జనాలు కూడా చాక్లెట్స్ చాలా బాగా ఇష్టపడతారు. అలాగే చాలా ఎక్కువ తింటారు కూడా. ఇవండి స్విస్‌లో చాక్లెట్స్ కోసం కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాను మీకు. ఇన్ని చాక్లెట్స్ ఇక్కడ చూసిన తర్వాత ఇంక మీ మనసు ఊరుకుంటుందా? ఇంకెందుకు ఆలస్యం? మీ పక్కనే ఉన్న ప్లేట్‌లో ఉన్న చాక్లెట్స్ తీసుకొని తినండి మరి. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో జర్నీ అంతా మీకెలా అనిపించింది? అలాగే మీకు ఏ చాక్లెట్ ఇష్టమో, ఇంకా ఏ ఫ్లేవర్ ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇదండి చాక్లెట్ ఫ్యాక్టరీ టూర్. నేను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా మంచి మంచివి చాలా చేయాలనుకుంటున్నాను. మీకు నా ఛానల్‌లో చూపించే ప్లేసెస్ కానీ, వాటి గురించి నా ఎక్స్‌ప్లనేషన్ గానీ నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటమే నా ఛానల్‌లో ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెట్టడానికి నాకు ఎంకరేజ్‌మెంట్ అవుతుంది. అలాగే నా కంటెంట్ నచ్చి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.